సూపర్. ఇండస్ట్రీలో నార్మల్‌గా ఒక అమ్మాయి ఉన్నారంటే చాలా ప్రాబ్లమ్స్ గాని చాలా ఫేస్ చేశారని చెప్పి రీసెంట్‌గా ఒక సీనియర్ యాక్టర్స్ కూడా చాలామంది మీడియాలో చెప్పడం జరిగింది. లైక్ మీకు అలాంటి ఫేసెస్ వస్తుంటాయా సిట్యుయేషన్స్ ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు అంటే అలాంటి సిట్యుయేషన్స్ వల్లే గ్యాప్ వచ్చిందని కూడా అలాంటిదే నేను చెప్పాను కదా, ఏ సిచ్యువేషన్ వల్ల వచ్చిందో కూడా చెప్పాను. నేనే మానేశాను, వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు కడుపు గాలింది, నాకు పనికి రావాలి. సో ఐ స్టార్టెడ్ విత్ టెలివిజన్. టీవీ మళ్ళీ దూరదర్శన్ నుంచి నేను ఒక్కొక్క స్టెప్ మళ్ళీ ఎక్కుకుని వచ్చాను. నా చాయిస్. నేను అలా బతకాలని ఏ రోజు నేను అనుకోలేదు. నాకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి నేను ఉన్నంతలో నేను బతకాలనుకున్నాను. ఈ రోజు దాకా అదే టర్మ్ మీద నేను బతుకుతున్నాను. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఐ యామ్ లైక్ దట్. నేను వచ్చి ముందు ఒక మాట వెనకొక మాట, నాకు నో, ఐ యామ్ దిస్, ఐ యామ్ ద unedited version, I am like this. And I can clearly say ఈ రోజు వరకు వర్క్ అనేది నా టర్మ్స్కే నేను వర్క్ చేశాను. అండ్ దేర్ ఈజ్ నో, నాకు అటువంటి ఇప్పుడు ఐఎమ్ అ సింగిల్ మదర్, ఐఎమ్ అ సింగిల్ ఉమెన్, అందంగా ఉంటాను, ఐఎమ్ ఎడ్యుకేటెడ్. ఆబ్వియస్గా నేను నచ్చి ఏదైనా కొంచెము చెప్పలేక మేబీ అలా ఏదైనా అయి ఉండొచ్చు. అంటే మేబీ ఐ లైక్ యూ ఆర్ థింగ్స్ లైక్ దట్ ఐ థింక్ ఎనీవేర్ ఇట్ హ్యాపెన్స్. అలాంటిదే ఏమన్నా ఒక సందర్భంలో ఏమన్నా ఒకటి ఆడపా దడపా కానీ, బట్ నో వన్ టాక్స్. ఎప్పుడు అంత ఘోరంగా అయితే లక్కీలీ నేను చేసినవన్నీ చాలా పెద్ద ప్రొడక్షన్స్, చాలా పెద్ద డైరెక్టర్స్, అన్నీ ఎస్టాబ్లిష్డ్ హీరోస్. సో ఎక్కడ నాకు అటువంటి సందర్భం నాకు రాలేదు. కానీ మీకు నార్మల్గా మీకు సోషల్ మీడియా ప్రపోజల్స్ అయితే కామన్ వస్తూనే ఉంటాయి కదా. ఇంకా ఇంకేముందండి, ఐఎమ్ ఆల్రెడీ క్లోజర్ టు 50. ఐ హ్యావ్ నో సచ్. కానీ వస్తూ ఉంటాయి సోషల్ మీడియా, అలా నడుస్తూ ఉంటాయి అని నా ఉద్దేశం. లైక్ యా. అండ్ 25 ఇయర్స్కే మదర్స్ రోల్స్, 24 ఇయర్స్కి మదర్ రోల్స్ వేశారు. ఆ ఏజ్లో అంటే ఇప్పుడే ఇలా ఉన్నారంటే అప్పుడు ఇంకా ఎలా ఉండేవాళ్ళు? అప్పటికన్నా ఇప్పుడే బాగున్నాను. నేను హీరోయిన్గా చేసేదానికన్నా నేను ఇప్పుడే అందంగా ఉన్నాను. బికాజ్ ఇప్పుడే నాకు జ్ఞానోదంతో ఇప్పుడే ఐఎమ్ మోర్ మెచ్యూర్డ్, ఐఎమ్ మోర్ సెల్ఫ్ లవ్. నేను కొంచెం ఆలోచన తత్వం ఇప్పుడే వచ్చింది. ఐ ఫీల్ ఐ లుక్ బెటర్. యాక్చువల్గా ఆ ఏజ్లో ఎవరైనా అందంగా ఉంటారు. ఈ ఏజ్లో ఉండడం గొప్ప. నేను ఇప్పుడు అందంగా ఉన్నాను. కానీ అప్పుడు ఎందుకు మేడం అంతా అప్పుడే మీరు మదర్ రోల్స్ చేసే? నాకు అది ఆఫర్ అదే వచ్చింది హీరోయిన్గా. బికాజ్ హీరోయిన్గా చేసి గ్యాప్ వచ్చేసింది, నేను వెళ్ళిపోయాను. మళ్ళీ టెలివిజన్ నుంచి చేశాను. మళ్ళీ హీరోయిన్ ఆపర్చునిటీస్ నాకేం రాలేదు. టెలివిజన్లో అన్ని లీడ్ రోల్స్ చేస్తున్నాను. సో ఈ మూవీ ఆఫర్ వచ్చింది మదర్గా. నేను చేయననే ఫస్ట్ చెప్పాను. తర్వాత అక్కడ పక్కన శ్రీవిద్య అమ్మ ఉన్నప్పుడు ఆవిడ లేదు, అప్పుడు నాకు తెలుగు సినిమా గురించి పెద్ద తెలియదు. ఐ వాజ్ ఇన్ చెన్నై. సో ఆవిడ ఏంటంటే, నువ్వు చెయ్యి, సురేష్ ప్రొడక్షన్స్ చాలా పెద్ద కంపెనీ, నువ్వు వర్క్ చెయ్యి, మంచి పేరు వస్తుంది, సినిమా ఆడినా ఆడకపోయినా నీకైతే మంచి పేరు వస్తుందని ఆవిడ చెప్పడం. ఆవిడ కోసం, ఒక ఆబ్లిగేషన్ కోసం నేను చేశాను. ఈరోజు నిజంగానే ఆవిడ I feel ఎక్కడున్నా షీఈస్ ఆల్వేస్ దేర్. ఐ ఫీల్ ఆవిడ చెప్పిన మాటనే నేను ఈరోజు ఇక్కడ కూర్చోగలిగాను. లేకపోతే టెలివిజన్లో ఎప్పుడో రిటైర్ కూడా అయిపోయేదాన్నేమో ప్రాబ్లీ.